భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కన్నా లక్ష్మణ్ గారు వారి బృందం అంతా కూడా కలిసి ఈరోజు గవర్నర్ గారిని ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రధాన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద ఇంటర్వ్యూ కావాలి అని చెప్పని గవర్నర్ గారిని కలవడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. తప్పుపట్టడం అంటే ప్రజాస్వామ్యంలో గవర్నర్ గారిని కలవచ్చు, విమర్శ చేయొచ్చు, సద్విమర్శలు చేయాలి అని చెప్పని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీని కోరుతా ఉన్నాం. కన్నా లక్ష్మణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆయన మనస్సాక్షిని ప్రశ్నించుకోమని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం వెళ్తోందని ఇసుక మీద ఒక తప్పుడు ప్రచారం చేయటం, అలాగే దేవాలయాల భూములు రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటుంది అని చెప్పని దీని ద్వారా హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుందని చెప్పని మాట్లాడటం, భవన నిర్మాణ కార్మికులు విషయంలో ఖచ్చితంగా కన్నా లక్ష్మణ్ గారు తెలుగుదేశం ఏదైతే మా మీద విమర్శ చేస్తుందో ఆ విమర్శని కన్నా లక్ష్మణ్ గారు భుజాన్ని వేసుకుని ఆయన కూడా విమర్శ చేయటమే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఎందుచేతనంటే మా విధానం చూస్తున్నారు. ఈ 100 రోజుల పరిపాలన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలని ఒకసారి గమనించమని చెప్పని అడుగుతా ఉన్నాం. మొట్టమొదటి క్యాబినెట్ కానివ్వండి, మొట్టమొదటి శాసనసభ కానివ్వండి, ఆ శాసనసభలో ఆమోదించినటువంటి బిల్స్ కానివ్వండి, ఇలాగా అనేక రకాలైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక న్యాయానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది కన్నా లక్ష్మణ్ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇసుక ఏ విధంగా దోపిడీ జరిగితే, ఏ విధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ దోచుకుంటూ ఉంటే మాట్లాడినటువంటి మీరు ఈరోజు 100 రోజులు కాలేదు రాష్ట్రంలో పరిపాలన వచ్చి ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని, అవినీతి లేనటువంటి ఒక పాలసీని ఇసుక మీద మేము తీసుకొచ్చి మా 3 నెలల పరిపాలనలో 4 నెలల పరిపాలనలో 2-3 నెలలు కృష్ణా గోదావరి నదుల్లో వరదొచ్చి నీరు ప్రవహిస్తూ ఉంటే మీకు ఆ విషయం కనపట్లేదా కన్నా లక్ష్మణ్ గారు అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు గవర్నర్ గారిని కలిసి మీరు ఏదైతే విషయాల్ని ఫిర్యాదు చేశారో ఆ విషయాల పట్ల ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మీరు కూడా ఆ విషయాలనే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు బీజేపీ నేతలు టీడీపీకి సంబంధించినటువంటి వారి తయారు చేసినటువంటి విధానాలని బీజేపీ నేతలు అమలు చేస్తున్నారా అని చెప్పని అడుగుతూ ఉన్నాను. అలాగే కన్నా లక్ష్మణ్ గారు కోడెల శివప్రసాద్ గారి ఫర్నిచరు అక్కడి నుంచి దొంగతనం చేస్తే దాని గురించి మాట్లాడరు, కే ట్యాక్స్ వసూలు చేస్తే దాని గురించి మాట్లాడరు, రాజధానిలో ఒక దళిత ఎమ్మెల్యేని దూషిస్తే దాన్ని ఖండించేటటువంటి ప్రయత్నం చేయరు. అచ్చెన్నాయుడు గారు ఒక దళిత ఎస్ఐని దూషిస్తే నానా దుర్భాషలాడితే దాని గురించి నోరు మీద పడినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఆక్రమించుకుని నివాసం ఉంటుంటే అది తప్పు, మీరు ఖాళీ చేయాలి అని చెప్పిన ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాను. ఎందుకంటే ఒక విధానం
ఒక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన పాదయాత్రలో విషయాలు చెప్పారో దానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. వచ్చే నెలలోనే అక్టోబర్ మాసంలోనే నవరత్నాల్లో భాగంగా గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. గ్రామ స్వరాజ్యం రావాలి అని ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్నారో, ఏదైతే గ్రామ స్వరాజ్యం స్థాపించాలి అని చెప్పి అనుకున్నారో ఆ కళల్ని నెరవేర్చేటటువంటి బాధ్యత భుజస్కంధాల మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. దానికే రేపు 2వ తారీఖున గ్రామ సచివాలయాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. సచివాలయాలు ప్రారంభమవటమే కాదు, ప్రభుత్వము ప్రతి ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆలోచన చేశారో ఆ దిశగా ఈ రాష్ట్రంలో 2వ తారీఖున ప్రభుత్వం గుమ్మం వద్దకు వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అదే ఒక సుపరిపాలనకి ఆంధ్ర రాష్ట్రంలో నాంది పలుకుతున్నామని చెప్పని చెప్తా ఉన్నాను. ఇలాంటి విషయాల్ని మర్చిపోయి, ఇలాంటి విషయాల్ని పరిగణలోకి తీసుకోకుండా కన్నా లక్ష్మణ్ గారు ఈరోజు గవర్నర్ గారి దగ్గరికి పోవటం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ ఇచ్చేటటువంటి స్థాయి లేదు అని చెప్పిన కూడా ఒకసారి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చూడండి, మీరు ప్రభుత్వం తన ఏదైతే దిశ నిర్దేశించుకుందో అందులో భాగంగా అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో 45 లక్షల మంది తల్లులకి 15,000 రూపాయలు వేయాలి అని చెప్పని, చదువుకోవాలని చెప్పని, ఆ చదువుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలని రూపొందించేటటువంటి పని జరుగుతూ ఉంది. దాంతోపాటు 2వ తారీఖున ఎలాగో సచివాలయాలు ప్రారంభిస్తూ ఉన్నాం. 72 గంటల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పెన్షన్లు కానీ, రేషన్లు కానీ, ఇళ్లకు సంబంధించి కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించినవి కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి కానీ ఎక్కడ కూడా 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని పెట్టి వారందరికీ అందుబాటులోకి ఉండేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు అక్టోబర్ 15వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద పండగ వాతావరణం, రైతు భరోసా అని చెప్పని తీసుకుని వారి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళందరికీ ప్రభుత్వం చేయూతను అందించి ఒక స్థైర్యాన్ని కల్పించేటటువంటి కార్యక్రమం తీసుకుంటే దాని గురించి మాట్లాడరు. 24 గంటలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, ఇసుక సమస్య పెద్దది చేసి ఇలాగా ఒక రాటవిక పాలన సాగుతూ ఉందని భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ఆ విమర్శలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే, తెలుగుదేశానికి జిరాక్స్ కాపీలాగా, తెలుగుదేశం విమర్శలకి భారతీయ జనతా పార్టీ విమర్శలు జిరాక్స్ కాపీలాగా తయారయ్యాయని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో అచ్చెన్నాయుడు గారు ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన, ప్రజలు చీకొట్టిన, ప్రజలు తిరస్కరించిన, అయినా కానీ కువిమర్శల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, డిమోరలైజ్ చేయాలి అని చెప్పని తహతహా అచ్చెన్నాయుడు గారిలో కనపడుతుందని చెప్పిన సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ క్రిమినల్స్తో ముడిపడి ఉన్నటువంటి పార్టీ, అత్యధికమైనటువంటి క్రిమినల్స్ ఉన్నటువంటి పార్టీ. అట్లాంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరినీ క్రిమినల్స్తో నింపేశారు అని చెప్పని మాట్లాడటం ఖచ్చితంగా ఇది ఎట్లా ఉందని అంటే దొంగ అని చెప్పని అరిచినట్టుంది. దానికి ఉదాహరణ వాళ్ళ పరిపాలనలో సదావర్తి భూములు కాజేయడానికి ప్రయత్నం చేసింది. మేము కోర్టుకు వెళ్తే దానికి వచ్చినటువంటి వేరియేషన్ ఎంతో కూడా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. విజయవాడలో పుష్కరాల సందర్భంగా ఎన్ని గుడుల్ని దుర్మార్గంగా కొట్టేశారో మీకు తెలియదా? ఆ రోజు మేము రోడ్డు మీదకి వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడాలి అని చెప్పని మేము రోడ్ల మీదకి వస్తే మీరు ఆ రోజు ఏం చేశారు? అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేయించారు. తెలుగుదేశం పార్టీ టీటీడీని భ్రష్టు పట్టించినటువంటి కార్యక్రమం తెలుసు మనకి. పైన ఉన్నటువంటి దేవదేవుడి యొక్క నగలు కూడా కనపడినట్టుగా చేసి అక్కడ ప్రధాన అర్చకుల్ని తొలగించి
టీడీకి ఎంత అన్యాయం చేసిందో మనందరికీ కూడా స్పష్టంగా తెలిసినటువంటి విషయమే. అందాక ఎందుకు మన కళ్ళ ముందున్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో క్షుద్ర పూజలు చేసి తాంత్రిక పూజలు చేసి భ్రష్టు పట్టించింది దేవాదాయ ధర్మాదాయ వ్యవస్థని కానివ్వండి, హిందూ ధర్మాన్ని కానివ్వండి, భ్రష్టు పట్టించింది తెలుగుదేశం కాదా అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇలా ఈ రకమైనటువంటి విమర్శలు ఏ స్థాయికి దిగజారి భవిష్యత్తు లేదు అని చెప్పని తెలుగుదేశానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో కన్నా లక్ష్మణ్ గారికి కూడా మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయ భూములకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ప్రభుత్వము లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పని ఆయన ఒక పెద్ద విమర్శ చేయడం జరిగింది. అది అవగాహన లోపంతో ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పని ఒక దురుద్దేశంతో చేసినటువంటి విమర్శ తప్ప ఈరోజు నా దగ్గర జీవో కూడా ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో ఎక్కడా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని తీసుకుని ఇళ్ల స్థలాలుగా మార్చాలి అని చెప్పి ఎక్కడా కూడా లేదు అనే విషయాన్ని మన కన్నా లక్ష్మీనారాయణ గారు గమనించాలి అని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ రోజున ప్రతిపక్షం ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తెలుగుదేశం చేసేటటువంటి విమర్శల్ని భారతీయ జనతా పార్టీ తన గొంతుగా మార్చుకుని ప్రజలకి చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. 6 నెలల పాటు ఆగుదాం అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ 3 నెలలకి రోడ్డు ఎక్కి ఈ రకమైనటువంటి యాగి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పని తెలుగుదేశం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాల మీద మౌనం వహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పేద ప్రజల పక్షాన్ని నిలబడి చేస్తున్నటువంటి కార్యక్రమాలని విమర్శించేటటువంటి స్థాయికి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దిగజారటం సరైనటువంటి అంశం కాదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి ఈరోజు రాష్ట్రంలోకి వచ్చినటువంటి మోడీ గారు మాట్లాడినటువంటి అంశాలు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని చెప్పండి. కానీ ఈ భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం కమల దళాల్లో పచ్చ దళం చేరి ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటల్ని కూడా మనం ఒకసారి గమనిస్తే ఖచ్చితంగా తెలుగుదేశానికి బి టీంల భారతీయ జనతా పార్టీలో కొంతమంది తయారై మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి అంశం కాదు. ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ 4 నెలల 3.5 నెలల పరిపాలనలో ఎక్కడ కూడా ఏ చిన్న తప్పు కూడా చేయలేదు. ఈ అభూత కల్పనలు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు లాక్కుంటున్నామని, లేదంటే ఆటవిక పరిపాలన సాగుతుందని చెప్పని ఇట్లాగా రకరకాలైనటువంటి విమర్శలు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ దాన్ని ఖండిస్తున్నాము అని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. ఇప్పుడు ట్రస్ట్ బోర్డుల సంగతి జీవో ఇష్యూ చేసింది. ఇది ఉత్సవ కమిటీ, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇది 3 రోజులు 4 రోజులు ఉండేటటువంటి కమిటీ, దానికి సంబంధం లేదు. ట్రస్ట్ బోర్డులు నిర్మించినప్పుడు ఖచ్చితంగా జీవోని ఫాలో అయ్యి అందరికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఆ గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుంది. ఇది 2-3 రోజులు ఉండేటటువంటి కమిటీ కాదు కదా. కమిటీకి అది దాని ఎఫెక్ట్ కాదేమని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా శాసనసభలో ఆమోదించినటువంటి బిల్లుకి ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి జీవోకి అనుగుణంగా రాష్ట్రంలో అన్ని నిర్ణయాలు జరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఏ టీము బి టీము అని చెప్పని తయారైంది. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలము, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం అన్నట్టు మొన్నటిదాకా ఉండేది. ఈరోజు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొంతమంది సాంప్రదాయంగా ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం నుంచి వలస వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి నాయకులు, వీళ్ళిద్దరూ ఒకే ఇష్యూ మీద 2 భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కన్నా లక్ష్మణ్ గారిని తొలగించాలి అని చెప్పని కొంతమంది కేంద్ర పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఈ రకంగా ప్రభుత్వం మీద నేనే విమర్శలు చేస్తున్నాను, నేనే ఇది చేస్తున్నాను అని చెప్పి చెప్పుకోవడం కోసం కూడా
ఇలాంటి అసందర్భమైనటువంటి విమర్శలు చేస్తున్నారు అని చెప్పి మనం భావించవచ్చు. బీజేపీ మొత్తం అలా లేదు. బీజేపీ రెండు దీని కింద మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు గతంలో రాజ్యసభ సభ్యులు కానీ లేకపోతే ఇంకొక పూర్వం నుంచి వైఎస్ఆర్ మన బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేది ఒక రకంగా ఉంది. కొత్తగా కన్నా లక్ష్మణ్ గారు అధ్యక్షులు, లేకపోతే సుజనా చౌదరి గారు, సీఎం రమేష్, ఇలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గర వెళ్ళినటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు లాంటి వాళ్ళ వాదన ఒక రకంగా ఉంది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు.